మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళు పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు యెషయా భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ గుడారపు స్థలము విశాలపరచుము అంటున్నాడు. నువ్వు ఉంటున్న స్థలం ఏదైతే ఉందో దాన్ని విశాలపరచు అంటున్నాడు. ఎంత విశాలపరచాలి అక్కడ రాయలేదు. తక్కువ విశాలపరచమని చెప్పాలి, ఎక్కువ విశాలపరచు అన్నాడు. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము అన్నాడు. నీ మేకులు దిగగొట్టుము అంటున్నాడు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లోతుగా వెళ్ళమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక పెట్రోల్ ఉంటుంది, తర్వాత నూనె ఉంటుంది, కెరోసిన్ ఉంటుంది. ఇది వాటర్లో వేసినప్పుడు వాటర్లో మునగదన్నమాట. వాటర్లో పెట్రోల్ వేసినా లేకపోతే కెరోసిన్ వేసినా, ఈవెన్ దో నూనె వేసినా కానీ తేలుతూ ఉంటుంది, మనకు కనబడిపోతుంది. ఎందుకు తేలుతుంది అని అంటే, వాటర్ డెన్సిటీ కంటే పెట్రోల్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఆయిల్ బరువు తక్కువ ఉంటుంది నీళ్ళ కంటే కూడా, అందుకే అది తేలుతూ ఉంటుంది. అదే ఉప్పు నీళ్ళు, చక్కెర నీళ్ళు, ఏదైనా జ్యూసు మనం వేస్తే ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది, ఆ లోతుగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనకు కోరుకుంటుంది ఏంటంటే లోతుగా వెళ్ళు అని చెప్తున్నాడు. నీ గుడారపు స్థలము విశాలపరచుము. ఎంత విశాలపరచాలో చెప్పలేడు. నీ మేకులు దిగగొట్టుము, నీ దగ్గర ఉన్న మేకులు దిగగొట్టు అంటున్నాడు. మనము పేతురు భక్తుడు లైఫ్ మనం చూస్తే వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా చేపలు పట్టేటోళ్ళు. ఈయన చేపలు పట్టడంలో ఎక్స్పీరియన్స్ పర్సన్ పేతురు భక్తుడు. చేపలు రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్కడు కూడా దొరకలేదు. అప్పుడు యేసుప్రభు వారు తన దోణిలో వచ్చి, తన పడవలో వచ్చి, నడువు వెళ్దాము అని చెప్పాడు. రాత్రి టైంలో ఎవరు కూడా చేపలు పట్టరు, ఎందుకంటే అలలు, ఆ సముద్రము, ఆ తుఫాను ఎక్కువ ఉంటుంది. కానీ యేసుప్రభు వారు చెప్తే సరే అని చెప్పి పడవని తీసుకొని వెళ్ళారు. యేసుప్రభు ఏమన్నాడంటే, పడవని లోతుగా నడిపించు అన్నాడు. అంటే సముద్రం ఒడ్డు నుంచి చాలా దూరం నువ్వు నడిపి అని చెప్పాడు. లోతుగా నడిపించిన తర్వాత, ఇప్పుడు ఈ ప్లేస్లో నువ్వు వల అని యేసుప్రభు వారు చెప్పటం జరిగింది. వల వేసిన తర్వాత వల నిండా మొత్తం చేపలు వచ్చినాయి. హల్లెలూయా. పేతుడికి చేపల గురించి బాగా తెలుసు. పేతుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తాత కూడా చేపలు పట్టే వ్యక్తి. కానీ ఆయన రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా రాలేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చి లోతుగా వెళ్ళు, చేపలు పడతాయని చెప్పాడో, అప్పుడు ఏమైపోయిందంటే ఆయనకు చేపలు పడ్డాయి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుణ్ణి మనం లోతుగా ధ్యానం చేయాలి, లోతుగా ప్రార్థన చేయాలి, లోతుగా దేవుణ్ణి విశ్వాసం పెట్టాలి, విశ్వాసంలో లోతుగా మనం ఎదగాలి. అప్పుడే ఏమవుతుందంటే, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం, మనం ఊహించిన దానికంటే ఎక్కువ కార్యాలు మనం చూస్తాము, మనం చేస్తాము. హల్లెలూయా. ఆ వల మొత్తం పిగిలిపోయేంత వరకు చేపలు వస్తే, వేరే వాళ్ళు మత్స్యకారులు పిలిస్తే వాళ్ళందరూ పట్టుకొని వచ్చారు. సముద్రంలో చాలా వరకు ఉన్న చేపలు జస్ట్ ఆ ఒక్క వలకే దొరికినాయి. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు చెప్పినట్టు లోతుగా తాను ప్రయాణం చేసిండు.
క్రిస్టియన్ జీవితంలో కూడా మనము ఓన్లీ చిన్న చిన్న ప్రేయర్సు లేకపోతే చిన్న చిన్న వాక్యాలు ఇట్లా కాకుండా మనం లోతైన వాక్యంలో వెళ్ళాలి. లోతుగా వాక్యం చదివేటప్పుడు ధ్యానం చేయాలి, లోతుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే టైం చూసారా, టైం అయిపోయిందా అనాలి, అంత లోతుగా వెళ్ళాలి. పిఎం శామ్యూల్ అనే దైవజనుడు, ఆయన వాళ్ళ సతీమణి గారు రాత్రి 10 గంటలకి ప్రార్థనలో కూర్చుంటే మోకాల మీద పొద్దున్న లేచే వరకు 5 అయిపోతుండే. అరే అప్పుడే పొద్దున అయిపోయిందా అని అనుకునేటోళ్ళు, అంత డీప్గా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు డీప్గా వెళ్ళు. ఎక్కువ నొప్పి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కువ పెయిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం డీప్గా వెళ్ళాలి. హల్లెలూయా. మనకి ఎర్ర మిరపకాయ పచ్చడి ఉంటుంది. ఆ ఎర్ర మిరపకాయ పచ్చడి రోట్లో వేసి దంచితే ఒక టేస్ట్ వస్తుంది, గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఈ రోట్లో వేసిన పచ్చడిని దంచితే ఒక టేస్ట్ వస్తుంది, బాగా దంచితే ఇంకా టేస్ట్ వస్తుంది, ఇంకా బాగా దంచితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఎంత దంచితే అంత టేస్ట్ అనేది దాని లోపల పెరుగుతుంది. అట్లనే దేవుని ప్రియమైన వారలారా, మనకు దేవుడు ఎంత భారం ఇస్తూ ఉంటాడో, ఎంత కన్నీరు ఇస్తూ ఉంటాడో, ఎంత నొప్పి ఇస్తూ ఉంటాడో, మన ఇంట్లో సమస్య ఎంత శోధన ఎంత భయంకరంగా ఉందో మనం కూడా అంతే లోతుగా మనం వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే మనం విజయాన్ని సాధించుకుంటాం. అప్పుడే మనం కోరుకుంటున్నది ఏదైతే ఉందో అది మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని మీద మనము ప్రశ్నలు వేయటం కాదు, కానీ సాతానే మనకు చెప్తాడు నువ్వు ఇంత ప్రేయర్ చేసినావు ఏమైందని. అట్లా కాకుండా ఎంత నొప్పి ఉంటే, ఎంత లోతు ఉంటే, ఎంత ఉంటే అంత లోతుకు కూడా మనం వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము అంటున్నాడు. హల్లెలూయా. కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములు నివాస స్థలముగా చేయును. ఎప్పుడైతే మనం దేవునిలో లోతుగా మనం వెళ్తామో మనం కుడికి ఎడమకి ఏమవుతామంటే వ్యాపించబడతాం. తర్వాత మన సంతానం, మన ఆత్మీయ సంతానం కావచ్చు, మన శరీర సంతానం కావచ్చు, అన్యజనుల దేశంలో స్వాధీనపరుచుకుంటారు. పాడైపోయిన పట్టణములు వాళ్ళకి నివాస స్థలంగా అవుతాయి. ఎవరు పాడు చేసిండు? సాతాను పాడు చేసిండు. అంటే సాతాను ఏదైతే పాడు చేసిండో ఆ పట్టణాలన్నీ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంట? నివాస స్థలంగా చేసుకుంటారు. అంటే దేవుని ప్రియమైన వారారా, మనకి నొప్పి లేకుండా మనం ఏది కూడా సాధించలేము, కష్టపడకుండా మనకి ఏది కూడా దొరకదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ప్రార్థనలో ఏంది అని అంటే అన్య భాషల ప్రార్థన చాలా డీప్ ప్రేయర్ లాంగ్వేజ్ అనమాట. అంటే లోతైన ప్రార్థన భాష అది. ఆత్మ ప్రార్థన అని చెప్పచ్చు. బైబిల్లో ఏముందంటే ఆత్మలో ప్రార్థన చేయండి అని యూదా పత్రికలో రాయబడ్డది. తర్వాత ఆత్మను ఆర్పకండి అని చెప్పి కూడా వేరే దగ్గర కూడా రాయబడ్డది. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆత్మను ఆర్పకండి అన్నాడు. యూదా పత్రికలేమో ఆత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితం అంటే ఆత్మ విషయమే దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మనమందరం ఆత్మై ఉన్నాం. కొంతమంది దైవజనులు వాక్యం చెప్తూ ఉంటే తలనొప్పి వస్తుంటుంది, తలంతా బరువు అయిపోతుంటుంది. ఎందుకు బరువు అవుతుందంటే వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే మన తలకి వాళ్ళు వాక్యం ఎక్కిస్తారు, తల మీద చెప్తూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది దైవజనులు వాక్యం చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. తెలియని రహస్యమైన సంగతులు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు వాక్యం ఎక్కడ చెప్తున్నారు అంటే ఆత్మలో చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆత్మలో నాటబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రజలు ఏమవుతారంటే నిజమైన మారు మనసులోనికి వస్తారు. ఆ ప్రజలు ఏమవుతారంటే నిజంగా విడుదల పొందుతారు. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే లోతుగా ఆ దైవజనుడు లోతుగా వెళ్ళాలి. ఆ దైవజనుడు ముందు లోతైన ప్రార్థనలో ఉండాలి. ఆ దైవజనుడు లోతుగా బైబిల్ ధ్యానం చేస్తే తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా లోతులో వెళ్ళటం జరుగుతుంది. యేసు ప్రభు ఏమన్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలు పోయే ద్వారాన్ని అని యేసు ప్రభు వారు చెప్పాడు. ఒక దైవజనుడు గొర్రెల యొక్క ద్వారము, ఒక దైవజనుడు గొర్రెల కాపరి. అయితే
ఈ గొర్రెలకు వెళ్ళే ద్వారము కరెక్ట్గా ఉంటే, ఎంత స్ట్రాంగ్ ఉంటే వెళ్ళే విశ్వాసులు కూడా అంత స్ట్రాంగ్ అవుతారు. హల్లెలూయా. దైవజనుడు మంచి ప్రార్థన చేస్తూ ఉంటే సంఘం మంచి ప్రార్థన చేస్తుంది. దైవజనుడు భయంకరమైన అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు చెప్తే సంఘం కూడా ప్రవచనాలు, స్వస్థతల మీదనే ఆధారపడుతుంది. దైవజనుడే ఫ్యామిలీని పోగొట్టుకున్నాడు అనుకోండి, సేవ కూడా పోతుంది. దైవజనుడు క్యారెక్టర్ ఎట్లయితే ఉంటుందో అట్లనే సంఘం యొక్క క్యారెక్టర్ కూడా ఉంటుంది. దైవజనుడు ఏ తప్పు చేస్తాడో సంఘస్థులు అదే తప్పు చేస్తారు. దైవజనుడు డిబేటు వాళ్ళట్లా వీళ్ళిట్లా, నేనే కరెక్టు నాదే కరెక్టు అని గొడవ పెట్టుకుంటూ ఉంటే వచ్చే సంఘస్థులు కూడా అట్లనే తయారవుతాయి. ఆయనలో ఉన్న ఆత్మ అనేది అట్లా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైతే బాధ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ వేదన ఎక్కువ ఉంటుందో, సాతాను ప్రభావం మనకి ఎక్కువ బాధ పెడుతుందో, మనం కూడా అట్లనే లోతుగా వెళ్ళాలి. లోతైన స్తుతులు మనం చెల్లించాలి, లోతైన ఉపవాసాలు మనం చేయాలి, లోతుగా దేవుణ్ణి ఆరాధించాలి, లోతుగా కన్నీరు గార్చాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్, లోతైన ప్రార్థన అంశం ఏంటంటే అన్య భాషలు. ఒక గంట సేపు మనం లోతుగా భాషలు మాట్లాడితే, ఇప్పుడు పార్వతక్క గారు భాషల్లో మాట్లాడారు. భాషల్లో మాట్లాడుతూ ఒకటేసారి గట్టిగా మాట్లాడారు. మామూలుగా మాట్లాడుతూ గట్టిగా మాట్లాడారు. అది యుద్ధ భాషలు అన్నమాట. భాషల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ఆత్మకు తెలుస్తుంది ఇక్కడ సాతాను ఉందని. అప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందంటే యుద్ధ భాషతో ఓ రీ ఆందాల రబా షేక్ ఆందాల అని గట్టిగా అరుస్తారనమాట. తర్వాత మళ్ళా సైలెంట్ అయిపోతారు. మళ్ళీ కొసేపు తర్వాత మళ్ళీ గట్టిగా. ఇదంతా ఎందుకంటే లోపల ఉన్న ఆత్మ ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం రహస్యమైన సంగతులు మనము తెలుసుకుంటాం, దురాత్మ మీద మనకి విజయం వస్తుంది, తర్వాత మన ఫోకస్ చాలా పెరుగుతుంది, తర్వాత మనం ఎంత లోతుగా వెళ్తామో వాక్యం కూడా అంత డెప్త్లో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇదంతా కూడా మనము ప్రార్థన ద్వారా మనము సంపాదించుకోవచ్చు, ప్రార్థన ద్వారా మనము పొందుకోవచ్చు. కొన్ని విషయాలు మనం ప్రేయర్ చేయాలి, మనకి ఏం ప్రేయర్ చేయాలో తెలియదు. మనం భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రేయర్ అనేది మనకు వస్తుంది. తర్వాత మనం మాట్లాడే భాషలకి అర్థం కూడా మనం చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఇందాక మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ తెలుగులో కూడా ప్రేయర్ చేయమని చెప్పాను. మీరు అట్లా తెలుగులో ప్రేయర్ చేయండి, భాషలు మాట్లాడండి, తెలుగులో ప్రేయర్ చేయండి, భాషలు మాట్లాడండి, భాషలు మాట్లాడుతూ తెలుగులో ప్రేయర్ చేస్తూ ఉండండి. కొద్దిసేపు అయిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడు చేయని అంశాల కోసం మీరు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అంటే నువ్వు చెప్పే భాషలకు నువ్వే తర్జుమా ఇస్తున్నావు అన్నమాట. భాషలకు అర్థం చెప్పే తర్జుమా చేసే వరం కూడా దేవుడు మన లోపల పెట్టిండు. చాలామంది ఏమంటారంటే దానికి అర్థం చెప్పాలంటారు. అర్థం చెప్పే వరం కూడా ఉన్నది. ఆ వరాన్ని మనము బయటికి తీయాలి. ఎప్పుడు? విశ్వాసం ద్వారా మనం బయటికి తీయాలి. ఆ వరంని మనం ఉపయోగించుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక తెలుగులో మనం ప్రేయర్ చేస్తున్నాం, మనం భాషలు మాట్లాడుతున్నాం, మళ్ళీ తెలుగులో ప్రేయర్ చేస్తున్నాం, మళ్ళీ భాషలు, మళ్ళీ తెలుగు. అట్లా కొంచెం సేపు అయిన తర్వాత ఏమవుతుందంటే అసలు మనకి ఎప్పుడు తెలియని పదాలు మనం తెలుగులో మాట్లాడడం మొదలు పెడతాం. మనకి దేని గురించి ప్రార్థన చేయాలో తెలియదు, మనం తెలుగులో ప్రేయర్ చేస్తూ ఉంటాం. అంటే మనకు దేవుడిచ్చిన భాషలకి మనం తెలుగు తర్జుమా కూడా మనము నేర్చుకోవచ్చు. ఎక్కడో నేర్పిస్తే కాదు, మన ప్రార్థనలోనే మనం నేర్చుకుంటాం. యేసు ప్రభు వారి జీవితం మనం చూస్తే ఆయన మొత్తం ప్రార్థనలను గడిపాడు. పొద్దున ప్రార్థనలు గడిపారు, రాత్రి ప్రార్థనలు గడిపారు, దాని తర్వాత ఎప్పుడు చూసినా ప్రార్థన గడిపారు. ఈ ప్రార్థన చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆయన లోపల ఉన్న అంతరాత్మ చాలా బలపడ్డది. నేను ఈ 15 సంవత్సరాల సేవా జీవితంలో నేను నేర్చుకున్న విధానం ఏంటంటే, మన అంతరాత్మ గట్టిగా ఉంటే ఎవ్వడు మనని ఏం చేయలేడు. మన అంతరాత్మ వీక్ ఉన్నప్పుడు మనకి మనుషులు శోధిస్తారు, సాతాను కూడా శోధిస్తాడు. పౌలు భక్తుడికి రాళ్ళు తీసుకొని కొట్టిర్రు, 5 సార్లు కోమాలో వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్లో ఎవరైనా ఉంటే సేవ అంతా ఆపేస్తారు, లేదా దేంట్లో దూకి చచ్చిపోతారు. కానీ ఆయన దాన్ని ఏం పట్టించుకోకుండా ఇంకా దూసుకొని వెళ్ళాడు. ఒక దగ్గర పరిచర్య చేస్తూ ఉంటే అగబూస్ అని చెప్పి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి పౌలు భక్తుడు బెల్ట్
అప్పట్లో వాళ్ళు నైటీ లాంటి డ్రెస్ ఉంటుంది వాళ్ళది, యూదుల కల్చర్ డ్రెస్. దానికి నడుముకు ఒక దట్టిలాగా కట్టుకుంటారు, ఒక తాడు లెక్క. దాన్ని బెల్ట్ అంటారు ఇంగ్లీష్లో అయితే. అయితే పౌలు భక్తుడిది బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ మొత్తం ఆయన చుట్టుకొని కట్టుకొని, ఈ బెల్ట్ ఎవరిదైతే ఉందో ఆయనని ఈ విధంగా బంధించి యెరూషలేములో చంపేస్తారు అని పౌలు భక్తుడి ముందనే ప్రవచనం చెప్పిండు. ఆయన చెప్తే జరుగుతుంది. పౌలు భక్తుడికి తెలిస్తే కూడా పౌలు భక్తుడు లైట్ తీసుకున్నాడు. ఏముంది, నేను చచ్చిపోయేది ఉంటే చచ్చిపోతారు, నేను సంఘస్థులందరూ అయ్యా మీరు యెరూషలేముకి వెళ్ళకండి మీరు చనిపోతారంట అంటే పర్వాలేదు అని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళగలిగిండు? మరణాన్ని ఎందుకు ఆయన భయపడకుండా వెళ్ళిండంటే ఆయన లోపల ఉన్న అంతరాత్మ ఫుల్ బలపడ్డది. హల్లెలూయా. మన అంతరాత్మ ఎంతగా బలపడుతుందో అంతగా మనం దేవుని ఒక మహాకార్యాలు చేస్తాం. సాతాన్ శక్తుల్లో కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. మనము దేవునిలో ఎదిగే కొద్ది ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లం మనకు వస్తుంటుంది. అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇంకా లోతైన ధ్యానంలో వెళ్ళాలి, లోతైన ప్రేయర్లో వెళ్ళాలి. ఎంత లోతుగా వెళ్తూ ఉంటామో మనలో అభిషేకం అంతా రిలీజ్ అవుతుంది. ఎంత లోతుగా మనం వెళ్తామో మన మీద ఉన్న దేవుని ఒక శక్తి మనని ఇంకా లోతైన అనుభవంలోని తీసుకొని వెళ్తుంది. మనం ఎంత లోతుగా మనం వెళ్తామో సాతాను అంత ఈజీగా మనము తరమచ్చు, వాడిని జయించవచ్చు. యేసు ప్రభు వారు ఆయనకు వాక్యం మంచిగా తెలుసు, తల్లిదండ్రుల దగ్గర మంచి రిపోర్ట్ ఉంది, తల్లిదండ్రులకు కూడా లోబడ్డాడు, దేవుని ఒక వాక్యం కూడా ఆయన లోబడ్డాడు. వాక్యం అంతా కూడా తెలుసు ఆయనకి, ఆయన నాలుక మీదనే ఉంది. 30 సంవత్సరాల వరకు ఆయన ఒక దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేదు. ఆయనను చూస్తే దయ్యాలు కూడా పారిపోలేదు. కానీ ఎప్పుడైతే బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో 40 రోజుల ఉపవాసంలో వెళ్ళిన తర్వాత ఆయన ఏడ చూసినా దయ్యాలు బయటకు వచ్చి ఏడిచి కొట్టుకొని కింద పడే వెళ్ళిపోతుండే. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మ విపరీతంగా బలపడ్డది. బైబిల్లో మనం చూస్తాం యేసు దేవుని దయందును దేవుని ఆత్మ యందును మహాశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అని. అంటే మనం ఆరాధన చేసేది, మనం ప్రార్థన చేసేది, మనం బైబిల్ ధ్యానం చేసేది లోపలున్న అంతరాత్మకి బలం ఇస్తుంది. ఈ అంతరాత్మ ఎంత బలంగా మారుతుందో అంతగా మన లోపల వరాలు అనేది వస్తాయి, ఫలాలు అనేది వస్తాయి, దేవుని యొక్క మర్మాలు మనకు అర్థమవుతాయి. దాని తర్వాత దేవుని కోసం మహాకార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్తాం. డేవిడ్ లివింగ్ స్టోన్ అనే దైవజనుడు మరి భార్య అందరినీ వదిలి 40 సంవత్సరాలు ఆఫ్రికా ప్రాంతంలో ఉండి ఆయన పరిచర్య చేశాడు. ఆయన కాలుకి దెబ్బ తాకింది, భుజానికి దెబ్బ తాకింది. తర్వాత ఒక అడవిలో దాటుతూ ఉంటే ఒక కంటి గుడ్డుకి ముళ్ళు గుచ్చుకొని కంటి గుడ్డే పక్కకు జరిగిపోయింది. ఒక కన్ను పోయింది, చెయ్యి లేస్తలేదు, కాలు కూడా లేస్తలేదు. అయినా కానీ ఆయన భారం కలిగి సేవ చేసాడు. దానికి కారణం ఏంటంటే బలమైన ఆత్మ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ బలమైన ఆత్మ ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఏం చేసేవాడు అంటే పెద్ద పెద్ద చెట్టు లోపల కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో వెళ్ళి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అందులోనే వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇక ఏం తిన్నాడు, ఏం తాగాడు. ఆయన అట్లా అలవాటు చేసుకున్నాడు బాడీకి. మంచి డాక్టర్ అనమాట ఆయన. చాలా విషయాలు తెలుసు. స్కాట్లాండ్లో వాళ్ళ నాన్నగారిది మంచి సంఘం ఉంది. ఆ సంఘంలో వచ్చి సేవ చేయంటే వద్దు, నేను నరమాంస భక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి అన్నీ వదులుకొని ఆయన ఏం చేసిండంటే ఆఫ్రికా ప్రాంతంలో వచ్చి సేవ చేయటం మొదలుపెట్టిండు. అక్కడున్న వాతావరణానికి ఆరోగ్యం పాడైపోయింది, సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. కానీ ఆయన భారమైన గొప్ప సేవ చేసిండు. ఆయన సేవ చేసిన 100 సంవత్సరాల తర్వాత ఆఫ్రికా ఖండమే రక్షణలోనికి వచ్చింది. గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప సువార్థికులు, గొప్ప గొప్ప అపోస్తులు, గొప్ప గొప్ప ప్రవక్తలు లేచారు. దానికి కారణం ఏంటంటే ఆయన చెట్టు తొర్రలలో పోయి డీప్గా ప్రార్థన చేసేటోడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇక్కడ అదే చెప్తున్నాడు 54వ అధ్యాయంలో చూడండి, కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములు నివాస స్థలంగా చేయును. మనము లోతైన ప్రార్థనలో వెళ్ళినప్పుడు, లోతైన అన్య భాషలు మాట్లాడినప్పుడు, లోతుగా బైబిల్ ధ్యానం చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు
ఏమవుతుందంటే మనకి ఆశీర్వాదం వస్తుంది, మన పిల్లలకు కూడా ఆశీర్వాదం వస్తుంది. అంటే వాళ్ళు సెటిల్ అవ్వాలన్నా, మనం సెటిల్ అవ్వాలన్నా మనము లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఈ లోతైన అనుభవము ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా అన్య భాషలు మాట్లాడటం వల్లనే వస్తుంది. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడటం వల్ల మన ఆత్మ వెంటనే బలపడిపోతుంది. ఆత్మీయ విషయాలు వెంటనే మన శరీరంలో, మన మైండ్లో వచ్చేస్తుంది అనమాట. మనం అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే వెంటనే దురాత్మ శక్తులు మన నుంచి విడిచి వెళ్ళిపోతాయి. మనం అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే దేవుని ఒక అభిషేకం ఆకాశంలోకి వెళ్ళి పరలోకం నుండి మనకి అందింపబడుతూ ఉంటుంది. ఈవెన్ దో మనకి చదువు లేకపోయినా, ఈవెన్ దో మనకి బైబుల్ సరిగా రాకపోయినా, మనం అన్య భాషలు మాట్లాడటం వల్ల బైబుల్లో ఉన్న కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది. ఎప్పుడో చదివింది, ఎక్కడో విన్న వాక్యాలు మనకి దేవుని ఒక ఆత్మ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంటే మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. దీనివల్ల మన విశ్వాసం పెరుగుతుంది, మన తలంపులు పరిశుద్ధపరచబడతాయి, మనకు ఫుల్ విశ్వాసం వస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దమ్ము ఉంటుంది. దాని తర్వాత మనకున్న ఇబ్బందులు, మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు మనం చాలా ఈజీగా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మనము తీసుకోగలుగుతాం. దాని తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మనం ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అనేవి ఇవన్నీ కూడా అన్య భాషలు, డీప్ ప్రేయర్, దీనివల్ల మనము సాధించుకుంటాము. ఇంత గొప్ప వరము అవసరం లేదని చాలా సంఘాలు మాట్లాడుతున్నాయి. ఒకవేళ ఈ వరము అవసరం లేదు, ఇదొక దయ్యపు మాటలు, ఇదొక సైతాన్ వరము అని అంటే యేసుప్రభు ఎందుకు చెప్పాలా మార్కు సువార్తలో? నమ్మిన వాని వల్ల ఇవి జరుగును, వాడు కొత్త భాషలు మాట్లాడతాడు అని. హల్లెలూయా. ఎందుకంటే ఈ వరంలో అంత పవర్ ఉంది. ఈ వరము మనకి పాత నిబంధనలో కనబడదు, కానీ పాత నిబంధనలో అన్య భాషలతో, నత్తి పెదవులతో నేను మీతో మాట్లాడతాను అంటాడు. మనం యావేలు గ్రంథం చదివినప్పుడు నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా, మీరు ప్రవచనాలు చెప్తారు, మీరు దర్శనాలు చూస్తారు, మీరు కళ్ళు గంటలు అన్నారు, కానీ అన్య భాషల గురించి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అంటే అన్య భాషలు అనే వరము భూమి మీదకి రావాలి, రిలీజ్ అవ్వాలి అంటే ఒక అమూల్యమైన ఒక కార్యం జరగాలి. అంటే దేవాది దేవుడు బలైపోవాలి. అదే అమూల్యమైన కార్యం, గొప్ప శ్రేష్టమైన కార్యం. అది ఎప్పుడైతే జరిగిందో, అది జరిగిన తర్వాత అన్య భాషలు అనే వరం అనేది సంఘానికి దేవుడు ఇచ్చిండు. అప్పుడు సంఘము బాగా డెవలప్మెంట్ అయింది, అనేక మంది రక్షింపబడ్డారు, పాపరాజ్యం కూలిపోయింది, ఎంతోమంది దేవుని పిల్లలు అయ్యారు. మనము ఇంకా కొన్ని రోజులైతే సంఘ చరిత్ర అని చెప్పి కూడా మనము ఒక పుస్తకం మనం చదువుతాము. మన 2000 సంవత్సరాల నుంచి సంఘము కాపాడబడుతూ వచ్చింది. ఇప్పటికీ దేవుడి సంఘం ఉంది. సంఘము అని అంటే సార్వత్రిక సంఘం అంటే అంత ప్రపంచం ఉన్న క్రైస్తవులు. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఈ సంఘంని ఆపాలని, ఈ సంఘంని నాశనం చేయాలని ఎంతోమంది వచ్చినా కానీ సంఘము తట్టుకొని ఎలా నిలబడ్డది, సంఘముని దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చిండో మనం ఆ సంఘ చరిత్ర అనే పుస్తకంలో మనం చదువుతాం. అప్పుడు మనకి బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే ఏంది, మెథడిస్ట్ చర్చ్ అంటే ఏంది, పెంతకోస్ట్ చర్చ్ అంటే ఏంది, ఇంకా రకరకాల సంఘాలు అంటే ఏంది, దాన్ని ఎలా ఫామ్ చేసారు, దాంట్లో ఉన్న కోణాలు ఏంది, మరి దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చిండు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా భవిష్యత్తు గురించి ప్రాబ్లం రాబోతుందని దేవుడు ఫస్ట్ ఆయన సంఘం పుట్టక ముందు అన్య భాషలు ఇచ్చిండు. అన్య భాషల్లోనే దేవుని ఒక సంఘం ఏమైందంటే పుట్టింది. ఏ దైవజనుడైతే అన్య భాషల గురించి అన్య భాషలు అని చెప్తాడో అది దేవుని ఒక ఆత్మ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఎందుకంటే బైబిల్లో నేను చూసినంత వరకు బైబిల్ అన్ని పుస్తకాల కంటే అన్ని పుస్తకాలు ఒక ఎత్తు, అపోస్తుల కార్యం ఒక ఎత్తు. అపోస్తుల కార్యంలో దేవుని ఒక కార్యాలు మనకు కనబడతాయి. తర్వాత దేవుని ఒక శిష్యులు చేసిన కార్యాలు కూడా కనబడతాయి. ఒక పౌలు భక్తుడిని తీసుకోండి, ఒక పేతురుని తీసుకోండి, వారి ప్రార్థనా జీవితం ఎట్లుండే, తర్వాత దేవుని ఒక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వారి ప్రార్థనా జీవితం ఎట్లుంది. పేతురు భక్తుడు నిన్నెవరైనా చంపేస్తారు అంటే భయపడేటోడు. అలాంటి పేతురు భక్తుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దానికి కారణం ఏంటంటే ఆయన దేవుని ఒక ఆత్మ చేత నింపబడ్డాడు. నార్మల్ మనిషికి దేవుని ఒక ఆత్మ చేత నింపబడిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఆకాశం భూమికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. హల్లెలూయా.
కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం తరచుగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. తరచుగా మనం డీప్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు, ఈరోజు చెప్పింది వాక్యం నేను రేపు చెప్పాను. దానికి కారణం ఏంటంటే, నేను ఎక్కువసేపు భాషలు మాట్లాడతాను. ఈ భాషలు మాట్లాడిన తర్వాత ఒక వాక్యం తీస్తాను. ఆ వాక్యం లోతుగా నాకు అర్థమైపోతుంది ముందే. దాని తర్వాత అది మీతో నేను పంచుకుంటాను. హల్లెలూయా. దానికి మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసి దాన్ని రెఫరెన్స్లు రాసుకొని చేయటం అవసరం లేదు. పేతురు భక్తుడు ప్రసంగాలు వినండి, పౌలు భక్తుడు ప్రసంగాలు వినండి, వాళ్ళు చెప్పటానికి రెడీ అయిపోయారు. ఏ రోజు చెప్తే ఆ రోజు చాలా డెప్త్ ప్రసంగాలు చెప్పిండు. పేతురు భక్తుడికి చదివే లేదు. పేతురు గ్రంథం రాసిండు. పేతురు గ్రంథం ఎలా రాశాడు అంటే, తన శిష్యులకి చెప్తా ఉంటే వాళ్ళు రాశాడు. పేతురు భక్తుడికి చదివే రాదు. మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదువుతూ ఉంటే యావేలు ప్రవచనం గురించి మాట్లాడతాడు, యెషయా ప్రవచనం గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయమో. దాని తర్వాత దేవుని యొక్క మహాకార్యాల గురించి మాట్లాడతాడు. ఎన్నో బైబిల్లో ఉన్న అనేక వచనాలైనా టచ్ చేస్తూ ఉంటాడు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే నాకు చదువు రాదు కదా, ఈయన ఎలా చెప్పిండని. అంటే ఆ డీప్గా వెళ్ళిపోయిండు ఆయన. పేతురు భక్తుడు 10 రోజులు డీప్గా అన్ని వదులుకొని ప్రార్థనలు గడిపిండు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చిన తర్వాత ఆయన లైఫే చేంజ్ అయిపోయింది. అప్పుడు వరకు ఓన్లీ యూదులకే రక్షణ, యూదులకే దేవుడు అనుకున్న వ్యక్తి తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, సర్వమానవాలు యేసు ప్రభు దగ్గరకు వస్తేనే రక్షణ వస్తుందని ఒక చదువురాని వ్యక్తి పేతురు భక్తుడు గమనించిండు, గ్రహించిండు. అదే చెప్పిండు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే ఆయన లోతుగా ప్రార్థనలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. కాబట్టి మనకి ఎంత ఒత్తిడి ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, మనం కూడా మన ఆత్మని, మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే అంతే లోతుగా మనం వెళ్ళిపోవాలి. అప్పుడే మనం ఏం చేస్తాము అంటే గొప్ప కార్యాలు చూస్తాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము, దాని తర్వాత దేవుని మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.